నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి తమ లక్ష్యం. తెనాలిలో జరిగిన దర్శకుల దినోత్సవంలో పేర్కొన్న ఏపీ సినీ దర్శకులు. తెనాలి నియోజకవర్గంలో కొనసాగుతున్న కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన చైతన్య యాత్ర. ఈ నెల 8వ తేదీన జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ పర్యటనను జయప్రదం చేయాలని పట్టణ బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం బురిపాలెం రోడ్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు పాటిబండ రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు మాట్లాడారు. 8వ తేదీ విజయవాడలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జరిగే రోడ్ షోలో పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నాదెండ్ల మనోహర్ మరియు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, ఆయన విజయానికి కృషి చేసినట్లు తెలిపారు. సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయో దీనిలో భారతీయ జనతా పార్టీ సపోర్టుతో ఇక్కడ జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్ట్, తెలుగుదేశం మూడు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దానిలో భాగంగా ఇక్కడ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అందరం కూడా భాగస్వామ్యమై వారి యొక్క గెలుపుకి కృషి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగానే రేపు 8వ తారీఖు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విజయవాడలో ఒక రోడ్ షోలో పాల్గొబోతూ ఉన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత రోడ్ షో ప్రారంభమవుతుంది. దీనికి తెనాలి నియోజకవర్గం నుంచి భారీగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వేలాదిగా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. అరాచక పాలనకి స్వస్తి పలకడానికి ఈ నెల 13వ తేదీ ముందుగా ఉంది. భారత్ జనతా పార్టీ అని చెప్పినట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం కోసం ఎన్డీఏ ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతో మా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఈ యొక్క అభ్యర్థుల గెలుపు కోసం భారతదేశంలో జరిగిన పెను మార్పులన్నీ కూడా తెలియపరచడం కోసం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు 8వ తారీఖున విజయవాడకు వస్తున్నారు. వారందరికీ మనం అందరం కూడా ఘన స్వాగతం పలకాల్సిన ఆవశ్యకత ఉంది. అందరం కూడా దాంట్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు కూడా పాల్గొని ఈ యొక్క రోడ్ షోని విజయవంతం చేయాలని మొదటగా కోరుకుంటున్నాను. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మూల్పూరు గ్రామ పరిధిలోని చింతేపాలెంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 130 కుటుంబాలు గ్రేస్ ఫౌండేషన్ అధ్యక్షుడు షాలేం రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ఆనంద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి మాత్రమే తమ ముందున్న లక్ష్యమని దర్శకుల దినోత్సవంలో పాల్గొన్న ఏపీ దర్శకులు గళమెత్తారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శనివారం సినిమా దర్శకుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మా ఏపీ నిర్వహించిన ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు దర్శకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణరావు స్మారక పురస్కారాన్ని అంకురం, మౌనం, శ్రీకారం చిత్రాల దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత సి ఉమామేశ్వరరావు అందుకున్నారు. 40 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు భరత్ పారేపల్లి కూడా దాసరి పురస్కారాన్ని పట్టణానికి చెందిన
ప్రముఖ వైద్యుడు డాక్టర్ కొత్తమ శ్యామ్ సుందర్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన దర్శకులు డాడీ శ్రీనివాస్, ఓం సాయి, బి సోమసుందరం, చలువాది శివప్రసాద్లు దర్శక దినోత్సవం సందర్భంగా మా ఏపీ నుండి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో చిత్రీకరించిన సినిమాలకు ప్రభుత్వం లొకేషన్లు ఉచితంగా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో షూటింగ్లు నిర్విరామంగా జరగడానికి దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. వర్ధమాన హీరోయిన్లు దివిజ, మౌనికారెడ్డి, టీనా చౌదరిలను ఏపీ సత్కరించింది. కార్యక్రమంలో ముందు గిరీష్మశ్రీ భరతనాట్య ప్రదర్శన చేయగా మానసిక వైద్యులు డాక్టర్ అయినంపూడి శరత్ బాబు దర్శక దినోత్సవ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. మన దిలీప్ రాజా గారు ఏ స్పాన్సర్స్ దగ్గర ఒక్క రూపాయి కూడా యాచించకుండా తన సొంత డబ్బులతో తను ఈ పండుగని ఇక్కడ జరిపి ఈ తెనాలి సినీ అభిమానులని కూడా కలుపుకొని అందరం పండుగ జరుపుకొని తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్ర పరిశ్రమ ఇక్కడికి రావాలని. ఎందుకంటే వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. ఇంతకాలం చెన్నైలో ఉన్న చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రాలా, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్తున్నాం, వైజాగ్ వెళ్తున్నాం, అరకు వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ మాకు కావాల్సిన లొకేషన్స్, ఆ సముద్రం అక్కడ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొంతకాలం నేను 2 సినిమాలు చేశాను. ఈ మధ్య హీరోయిన్ అనే ఒక సినిమా, కయ్యూమ్ బాయ్ అనే ఒక సినిమా మంగళగిరిలో స్టే చేసి మొత్తం విజయవాడ సరౌండింగ్స్ అంతా కూడా షూటింగ్ చేశాం. సో షూటింగ్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్స్ అంటే లొకేషన్స్, మేము ఉండడానికి, తినడానికి, సో ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా ఉంటే ఆర్టిస్టులు అంటే మేమంటే కొంచెం తెలియని డైరెక్టర్లు లేకపోతే చిన్న ఆర్టిస్టులు వస్తేనేమో పబ్లిక్తో పెద్ద ఇబ్బంది ఉంటుంది. అదే పెద్ద ఆర్టిస్టులు వచ్చారనుకోండి వర్క్ చేయనివ్వరు. సో అట్లాంటివన్నీ కూడా ఒక స్టేజ్కి సెట్ అవుతాయి, డెఫినెట్గా వస్తారు. కార్యక్రమాన్ని దర్శకుడు కనపత్ని రత్నాకర్ ప్రారంభించగా నటుడు మిలిటరీ ప్రసాద్ వందన సమర్పణ చేశారు. కాగా శ్రీకాంత్, వెంకీరామన్ తదితరులు పర్యవేక్షించారు. దిలీప్ రాజా గారు ఆంధ్రప్రదేశ్లో సినిమా ఉండాలి, సినిమా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ స్టూడియోలు రావాలి, ఇక్కడ ఉన్న అంటే వేరు చోట్ల ఉన్న టెక్నీషియన్స్ కూడా ఇక్కడికి రావాలి అని ప్రగాఢమైన భావం కలిగిన వ్యక్తి, దానికోసమే కృషి చేస్తున్న వ్యక్తి. నేను ఈ మధ్య ఉగాది పురస్కారాలు తీసుకుంటున్నప్పుడు మీరు తప్పనిసరిగా రావాలి అంటే ఆయన భావనలో ఉన్న ప్రత్యేకతని, ఆ గాఢతని గ్రహించి నేను రావడం జరిగింది. విషయం ఏంటంటే ఇది దాసరి నారాయణరావు గారి పేరు మీద, ఆయన పేరు మీదే దర్శకుల దినోత్సవం అనేది ఏర్పడింది కనుక ఆయన ఉన్న టైంలో నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నాను. అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు సినిమా అనేది హైదరాబాద్కు వచ్చినప్పుడు మేమంతా మద్రాసులో ఉన్నాం. ఆయనతో అన్నాను, ఇలాగా మద్రాసు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవటం, మద్రాసు నుంచి బెంగళూరు వెళ్ళిపోవటం, త్రివేంద్రం వెళ్ళిపోవటం అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, సినిమా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి పెద్ద వేటు కదా, అది ఎంతవరకు సమర్థనీయమని అన్నాను. ఎంతోమంది లైఫ్ ఇచ్చారు, ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఆ శిష్యుల్లో ఒకరు ఇక్కడే ఉన్నారు, భరత్ గారు. ఆయన 40 సినిమాలు డైరెక్షన్ చేశారు. పెద్ద సినిమాలు చేసిన ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. అందరినీ వేదిక మీద పిలుచుకున్నాం. దాసరి గారి గురించి చెప్పడానికి నేను చిన్నదంతా. దాసరి గారి జన్మదిన సందర్భంగా ఈ డైరెక్టర్స్ డే జరుపుకోవడానికి ఈ కార్యక్రమానికి వచ్చిన ఇన్వైటెడ్ ఆడియన్స్ మేమందరినీ తెలవడం ఓన్లీ ఇన్వైటెడ్ నేను ఇచ్చాం. వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓటీజీ కన్నా కర్నూలు కొండని కట్ట ఒక సినిమా తీస్తే
సినిమా తీసుకుంటే ఇలాగే రావాలంటే సినిమా తీసుకున్నామని ఎవరైనా కిటకిట మొదలెడితే మిగిలిన పడేది నోట్లో కాదు సముద్రంలోనే. సినిమా తీసే సత్తా ఉండేది సినిమా చేయాలి, రిలీజ్ చేయగలిగే శక్తి ఉంటేది సినిమా చేయాలి. నాకు తెలిసి కట్టాలనుకుంటున్నాను ఎన్ని వందల సినిమాలు రిలీజ్ గుణంతో ఆగిపోయాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైనా సరే కొత్త వాళ్ళు పాత వాళ్ళని చెప్పాల్సిన పని, ఎవరైనా సినిమా చూస్తే రిలీజ్ చేసే శక్తి ఉందా, మీరు థియేటర్ కొద్దిగా శక్తి ఉందా, బిజినెస్ అయ్యే శక్తి ఉందా, ఆలోచించుకుని సినిమా చేతులు కాసుకోబట్టే ఆత్మహత్యలు చేసుకోవాలి. మరి ముఖ్యంగా అంకురం సినిమాలో ఓంపురి ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఆడుతున్నాం. అది చెప్తే ఆ ఫీల్ ఉండదు. సినిమా చూడండి, ఇంటికే నాకు గూగుల్ కొట్టి వస్తుంది. ఒక సామాజిక స్పృహ, ఒక సామాజిక అవగాహన, ఒక సామాజిక బాధ్యతతో సినిమా వేసి జాతీయ అవార్డు కొట్టిన ఆయన్ని ఉమామహేశ్వరరావు గారికి ఈ రోజున మాయేటి దాసరి గారి పురస్కారంతో సత్కరిస్తుంది. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు దరఖాస్తులను సేకరించగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంకి సంబంధించి మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయని, అందులో భాగంగా మే 3వ తేదీ నుండి ప్రారంభించిన హోమ్ ఓటింగ్ లో ఇప్పటి వరకు 162 మంది తమ ఓటును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ మే 8వ తేదీ వరకు కొనసాగుతుందని, అవకాశం ఉన్న వరకు ముందుగానే దీనిని పూర్తి చేసే విధంగా చూస్తామని ప్రకట్ జైన్ తెలిపారు. నిన్న తెనాలిలో హోమ్ ఓటింగ్ జరిగింది. ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సీనియర్ సిటిజన్స్ అయితే, సీనియర్ సిటిజన్స్ అంటే 85+ ఇయర్స్ ఏజ్ ఉంటే, తర్వాత పర్సన్స్ విత్ డిసెబిలిటీ సదరం సర్టిఫికెట్తో వాళ్ళకి హోమ్ ఓటింగ్కి హక్కు ఉంది. ఈ విషయంలో మన బిఎల్ఓస్ అందరూ ఎలిజిబుల్ ఓటర్స్తో ఫామ్ 12D కలెక్ట్ చేశారు. 18th ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ వరకు వాళ్ళు ఫామ్ 12D కరెక్ట్ చేశారు. వాళ్ళు ఇలాగా అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారు. అన్ని అప్లికేషన్స్ చదివిన తర్వాత మనం తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 352 ఓటర్స్కి హోమ్ ఓటింగ్కి హక్కు ఇచ్చాము. నిన్న 352 నుంచి 166 ఓటర్స్ ఓటు వేశారు. ఈరోజు కూడా మా తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 13 టీమ్స్ తిరుగుతున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఎక్కడ ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నాయో వాళ్ళు మనకు ముందుగా ఫామ్స్ ఇచ్చారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఓట్ వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు. 8th మే వరకు మనం ఇది చేస్తాం, కానీ ముందుగా కంప్లీట్ అయితే కూడా మనం ఇది క్లోజ్ చేస్తాం. సో మొత్తం 352 ఓటర్స్ ఇలాగా ఓటు వేస్తారు. 352 నుంచి నిన్న వరకు 166 అయిపోయింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. వేమూరు నియోజకవర్గం చుండూరు మండల పరిధిలో వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొల్లూరు మండలం పెసర్లంక, ఆవులవారిపాలెం, క్రీస్తులంక, గాజులంక గ్రామాలలో నక్క ఆనంద్ బాబు పర్యటించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అడుగడుగున జనం నీరాజనాలు, మహిళా మణులు, హారతులతో నక్క ఆనంద్ బాబుకు స్వాగతం పలికారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండలం తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాని చిన్నపులివారు గ్రామంలో ఇప్పుడు నేను బీసీ కాలనీలో ఉన్నా. మీరందరూ మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి వెన్నుదన్నుగా
ఉంటా వచ్చారు. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చే దానిలో ప్రధానంగా మీ పాత్ర ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మరొకసారి 4వ పర్యాయం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను దీవించండి, గెలిపించండి. 5 ఏళ్ళు సేవ చేసే అవకాశాలు నాకు ఇమ్మని చెప్పి నేను అడుగుతున్నా. నియోజకవర్గ ఇన్ఛార్జి ఓసా రాజేష్ గారు, వారి పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వివిధ శ్రేణుల్లో స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఎండల్లో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మీరందరూ కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్రం అభివృద్ధి పదాన్ని ముందుకు తీసుకెళ్లారు. బీసీ కాలనీలు ఏ విధంగా మనం డెవలప్ చేసుకున్నాం అనేది, ఏ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమం జరిగినా చిన్నపులివరం గ్రామం కావచ్చు, వేమూరు నియోజకవర్గం కావచ్చు, ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లేనిది నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోడ్డు వర్షం పడితే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ రోడ్ల నిర్మాణం అన్ని చేసింది మనమే. పల్లెల్లో కానీ, బీసీ కాలనీలో కానీ, ఊళ్ళో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. ఈ 5 ఏళ్లలో మొత్తం అభివృద్ధి పడకేసింది. మళ్ళా అభివృద్ధి శరవేగంగా ముందుకు పోవాలంటే కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి డిక్లరేషన్ ఇవాళ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. దాని ప్రకారం బలహీన వర్గాలకి 50 ఏళ్లకే పెన్షన్ రాబోతా ఉంది. 4,000 రూపాయల పెన్షన్ రాబోతా ఉంది. అదేవిధంగా 30,000 కోట్లు సప్లాన్ నిధులు బలహీన వర్గాలకే కేటాయించి 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ నిర్వహించారు. నందిపాటి గోపి సహకారంతో మారిస్పేట పాత ఇండియన్ బ్యాంక్ వద్ద నిర్వహించిన ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రావ్య డెంటల్ క్లినిక్ వైద్యులు డాక్టర్ సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి, నక్కోజు నరేంద్ర, నందిపాటి గోపి, నందిపాటి వెంకటరామయ్య, కొత్తమాస్ రామకృష్ణ, కాంతారావు, సిహెచ్ సత్యనారాయణ, ఆకురాతి సురేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వామి అయ్యప్ప భక్త బృందం వారు 2000లో స్థాపించారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ మఠమ్మజారు శ్రీ లక్ష్మీ సమేత సనార విశ్వనాథ స్వామి మఠం నందు మేము 2000 సంవత్సరం నుంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఎండలకి అందరికీ ఉచిత మజ్జిగ పంపిణీ చేయాలనే సంకల్పంతో మా కమిటీ ఆధ్వర్యంలో స్వామి అయ్యప్ప భక్త బృందం 2000 సంవత్సరం స్థాపించిన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. పురపాలక సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో మంచినీరు ఏర్పాటు చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు శివసాంబిరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసిన పురపాలక సంఘం వారు మంచినీరు పెట్టడం గానీ మనిషిని ఏర్పాటు చేయకపోవడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారని, వందలాది మంది ప్రయాణికులు మంచినీరు దొరకక డబ్బులు వెచ్చించి కొనుక్కోవాలా అని ఆవేదన చెందారు. ఇకనైనా అధికారులు స్పందించి మంచినీరు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితితో దాహం కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో తెనాలి పురపాలక సంఘం వారు పట్టణంలో అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయటం అభినందనీయం. కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాంట్లో మంచినీరు కానీ మంచినీళ్ళు పోసి మనిషిని కానీ ఏర్పాటు చేయకపోవటం అనేది శోచనీయమైన విషయం. ఎందుకంటే తెనాలి బస్టాండ్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేసి ఇంతవరకు అక్కడ ఏమాత్రం కూడా మనిషిని కానీ మంచినీళ్ళు కానీ పెట్టలేదు. వందలాది మంది ప్రయాణికులు నిత్యం తెనాలి నుంచి వస్తూ తెనాలి పోతూ ఉంటా ప్రయాణికులు మరి మంచినీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాలా, లేకపోతే అది కూల్ డ్రింక్ వ్యాపారుల కోసం ఈ మంచినీరు పెట్టలేదా అనేది సామాన్య ప్రజలకి అర్థమవుతుంది. మాస్ యువకులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ అన్నారు. మాదిగ అసోసియేషన్ సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కొలకలూరు గ్రామ మాదిగ యువకులు గ్రామ సెంటర్లో శనివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్న ధర్మారావు మాదిగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు మానవత్వంతో ముందుకు వచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కూచిపూడి మోహన్ మాదిగ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ సౌపాటి కోటేశ్వరి, మాస్ యువకులు కూచిపాడి యోసఫు, ఉన్నం పెద్దగోపి, ఉన్నం చిన్నగోపి, ఉన్నం ఇమానియల్, సయ్యద్ ఖైరుల్లా, ఉన్నం సన్నీ, ఎడ్లపల్లి విక్కీ, లంకా బబ్లు, సుద్దపల్లి స్వామియేలు, సౌపాటి రాజారత్నం తదితరులు పాల్గొన్నారు. పొలకలూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ మరియు మాస్ అలాగే దళిత వర్గాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం, ఇది మండుతున్నటువంటి ఎండలకి వృద్ధులకు, యువకులకు అలాగే వయోవృద్ధులకు కూడా మరి మంచినీరు కూడా అందనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో పొలకలూరు మాదిగ యువకులు, పొలకలూరు గ్రామానికి చెందినటువంటి పొలకలూరు గ్రామం అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ, ఉద్యమాలకు ధీటైనటువంటి గడ్డ. ఆ గడ్డ మీద పుట్టినటువంటి మాదిగ యువకులు ఈ రోజున ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. వర్గీకరణ పోరుబాట మరి 30 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ లక్ష్యాలకు దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితుల్ని సమాజం గమనిస్తూనే ఈ రోజున పొలకలూరు గ్రామంలో మెయిన్ సెంటర్లో మాదిగ యువకులు, మాదిగ విద్యార్థులు, అదేవిధంగా మాదిగల్లో ఉండబడే మానవత్వ భావం కలిగినటువంటి విద్యార్థులందరూ, యువకులందరూ కలిసి ఈరోజు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని సేవా కార్యక్రమాలు మాదిగ జాతి తరఫున ఈ సమాజానికి మరిన్ని చేయాలని, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ధర్మారావు మాదిగ గారికి, అట్లాగే యువకులను ముందుకు నడిపించాలని చెప్పి రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజలకు నిజమైన సంక్షేమ పాలన ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని జనసేన పీఎస్సీ చైర్మన్, ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. జన చైతన్య పాదయాత్రలో భాగంగా మనోహర్ ఉమ్మడి పార్టీల శ్రేణులతో కలిసి మండలంలోని కోపల్లె, అంగలగుదురు, చావావారిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోపల్లి గ్రామంలో పెద్దలందరితో కలిసి ఇంటింటికి ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఈ గ్రామానికి చేయాల్సిన అనేక కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినాయి. అందులో ప్రధానంగా రహదారులు ఒకటే ఎత్తు అయితే మనం నిర్మాణం చేయాల్సింది సైడ్ కాలువలు.
డ్రైన్స్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకంగా ఎక్కడికక్కడ డ్రైన్స్ ఆగిపోవడం వల్ల, సరిగ్గా అనుసంధానం చేసుకోలేకపోవడం వల్ల అక్కడ ఆరోగ్య సమస్యలు కూడా దోమల వలన బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు. ఖచ్చితంగా వీళ్ళు జగనన్న కాలనీ నిర్మాణం చేసి 600 ఎకరాలు తీసుకున్నారు, కానీ దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. వాస్తవంగా ప్రతి గ్రామంలో కూడా పెద్దలతో కూర్చుని మాట్లాడుకొని గ్రామ అవసరాలకి భూమి కొనుగోలు చేసుంటే చాలా ఉపయోగపడేది. నేను మాటిస్తున్నాను, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా బరియల్ గ్రౌండ్స్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం, పెరిగిన జనాభాని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చేయాలి. దానికి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉమ్మడిగా మేము ఆ హామీ ఇస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అవసరాలను బట్టి ప్రతి గ్రామంలోనూ మన తెనాలి మున్సిపాలిటీలో కూడా బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం అనేది ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా పక్షపాతం చూపించి, వివక్ష చూపించి కొంతమందికి రేషన్ కార్డులు తీసేయడం, పెన్షన్లు తీసేయడం అనేది చాలా స్పష్టంగా మనకి తెలుస్తోంది. అన్యాయంగా పాపం భర్తలు కోల్పోయిన వితంతులు కూడా వాళ్ళకి అందించాల్సిన సహాయం ప్రభుత్వం నుంచి సరిగ్గా రాలేదు. దాన్ని తప్పకుండా మన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించారో ముందుగా పెన్షన్లు 4,000 రూపాయల చొప్పున ప్రతి నెల అందించే ప్రక్రియ మేము చేస్తాం. అందులో భాగంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే పెన్షన్లు ఆపారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి తమ లక్ష్యం. తెనాలిలో జరిగిన దర్శకుల దినోత్సవంలో పేర్కొన్న ఏపీ సినీ దర్శకులు. తెనాలి నియోజకవర్గంలో కొనసాగుతున్న కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన చైతన్య యాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.